ప్రభువునందు ప్రియులకు క్రీస్తు యేసు వారి అతి పరిశుద్ధమైన నామములో శుభములు తెలియజేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపునుగాక. రోమపత్రిక 15వ అధ్యాయం 13వ వచనంలో అపోస్తలుడైన పౌలు గారు ఈ మాటలు రోమాలో ఉన్న సంఘానికి తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి దైవజనమ, ఆనందము సంతోషము అనేటువంటిది దేవుని సన్నిధానములో నుంచి మానవునికి అనుగ్రహించబడుతున్నాయి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మించినప్పుడు మరి పరలోకం నుంచి ఆ సంతోషం భూమిపై కుమ్మరించబడుతూ వచ్చింది. లూకా సువార్త 2వ అధ్యాయం 10వ వచనంలో ఇలాగున దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు అని దేవదూత తెలియజేస్తూ వచ్చినట్లు లూకా సువార్త 2:10-11లో ఈ మాటలు తెలియజేస్తూ వచ్చినాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుని వాక్య ప్రకారము యేసుక్రీస్తు ప్రభువారు ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైనటువంటి శుభవార్తగా ఈ లోకానికి దిగి వచ్చినాడు. పాపమును బట్టి మానవుని యొక్క జీవితంలో శాంతి సమాధానాన్ని కోల్పోయి మరి ఎంతో దుఃఖంతో నిట్టూర్పుతో మానవుని యొక్క జీవితం కొనసాగుతున్న తరుణంలో దేవుడు మానవుని యొక్క దుస్థితిని చూచి దేవుడు లోకమును ఎంతో ప్రేమించి మరి ఆయనే కుమారుడిగా అనుగ్రహించబడి మానవుని యొక్క పాప పరిహారం కొరకై ఆయన సమాధానకర్తగా మన కొరకు ఈ భూమికి అనుగ్రహించినాడు. ఆయన దేవునికిని నరులకును మధ్యవర్తిగా ఆయన వచ్చి ఆయన మనందరికీ సమాధానకర్తగా సిలువలో తన ప్రాణం అర్పించటం ద్వారా గొప్ప సమాధానాన్ని ఆనందాన్ని మనకు కలుగజేస్తూ వచ్చినాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఇలాగున మానవుని యొక్క జీవితంలో పాపమును పరిహరించి తన రక్తాన్ని సిలువలో చిందించటం ద్వారా సమస్త ఆనందము సంతోషాన్ని దేవుడు మానవులకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. యేసుక్రీస్తు ప్రభువాని హృదయంలో చేర్చుకున్న ప్రతి హృదయం సమస్త ఆనందము సంతోషంతో నింపబడి మరి ప్రభువులు ఆనందించేవారుగా ఉంటున్నారు. కీర్తనల గ్రంథం 16వ కీర్తన 11వ వచనంలో అంటున్నాడు దైవజనుడు, జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు. ఈ నిత్య సుఖములు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారానే దేవుడు మనకు అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు. ఆ సుఖము సంతోషాన్ని పొందుకొని ఆధ్యాత్మికంగా మనం దీవించబడదుము గాక.